ఈ హత్య జరిగిన తర్వాత రాధా హత్య ఇది కూడా చాలా విచిత్రమైనటువంటి పరిస్థితుల్లో విజయవాడ మ్యూజియం రోడ్లో జరిగింది. ఈ హత్య రాధా హత్య అది కూడా అంటే తనని రాధా అనుచరుడిని అతన్ని వశపరుచుకుని అతని ద్వారా ఒక సెటిల్మెంట్కి రాధాని పిలిచి లోపలికి వచ్చిన తర్వాత ఆల్రెడీ లోపల వెపన్స్తో జనాలు ఉండి ఈయన లోపలికి ఎంటర్ అయిన తర్వాత చంపేశారు. ప్లాన్డ్గా పథకం ప్రకారం జరిగినటువంటి హత్య. ఇది సిపిఐ నేతృత్వంలో జరిగింది. కాట్రగడ్డ వెంకటనారాయణ గారు ఈ స్కీమ్ వెనకాల ఉన్న నాయకుడు. ఆ తర్వాత ఆయన్ని మళ్ళీ వీళ్ళే చాలా గ్యాప్ తీసుకుని చంపేశారు కాట్రగడ్డ వెంకటనారాయణని. ఆయన తమ్ముడు కాట్రగడ్డ బాబు చాలా కాలం పాటు తెలుగుదేశం పార్టీతో ట్రావెల్ అయ్యాడు. ఆయన కూడా ఐ థింక్ లాస్ట్ ఇయర్ చనిపోయాడు. అయితే ఈ చరిత్రలో రంగా కాంగ్రెస్ పార్టీలో చేరటానికంటే ముందు ఆయన కార్పొరేటర్గా గెలిచాడు. ఇండిపెండెంట్గా కార్పొరేటర్గా గెలవటానికి ముందు దశ ఏంటంటే ఎన్టీ రామారావు గారు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వటం, ఆయన విజయవాడలో ఈ డిఎస్పి సెంటరు ఇవన్నీ కుదిరే వ్యవహారాలు కాదు, దీన్ని అర్బన్ జిల్లాగా మార్చాల్సినటువంటి అవసరం ఉంది అనేది ఎన్టీఆర్ టైంలో తీసుకున్న నిర్ణయం. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత అర్బన్ ఎస్పీ అనేటువంటి ఒక క్యారెక్టర్ వచ్చి కేఎస్ వ్యాస్ మొదటి ఎస్పీ, అర్బన్ ఎస్పీ. వ్యాస్ ఎప్పుడైతే అర్బన్ ఎస్పీగా వచ్చాడో పోలీస్ ఫోర్స్ పెరగటం మొదలైంది విజయవాడలో. పోలీస్ ప్రాధాన్యత పెరిగింది. పోలీస్ అధికారులు అన్ని విభాగాల్లోనూ అంటే సమాజంలో ఉన్నటువంటి అన్ని తరగతుల్లోకి వాళ్ళు దూసుకుని వెళ్ళిపోయారు. నెమ్మదిగా వీళ్ళ ప్రాభవం తగ్గటం ప్రారంభించింది. అంటే ప్రైవేట్ సెటిల్మెంట్ల అవసరం లేకుండా మేమే చేస్తాం అన్నీ అనే పరిస్థితిలోకి వెళ్ళారు వీళ్ళు. స్ట్రైట్ వెళ్ళిపోయింది. ఈ వెళ్ళిపోయిన క్రమంలో కూడా ఈ పంచాయతీలు నడుస్తూ ఉండేవి. ఈ క్రమం రాధా చనిపోవటానికి ముందు రాధా స్టడీ చేసింది ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీలు బలంగా నిలబడటానికి కారణం ఏమిటి అంటే యూనియన్స్ ఉన్నాయి, ప్రతి సెక్షన్లోనూ వాళ్ళ తాలూకా యూనియన్ ఉంది, రిప్రజెంటేషన్ ఉంది, వాళ్ళు యుద్ధం చేస్తున్నారు, క్యాడర్ వస్తోంది. కాబట్టి ఇదే పద్ధతిలో మనం కూడా వెళ్ళాలి. ప్రధానంగా విద్యార్థి రంగం చాలా చురుకుగా ఉండేది అప్పుడు. మీకు 90లకు ముందు విద్యార్థి రంగం చాలా చురుగ్గా ఉంది. ఆర్థిక సరళీకరణ తర్వాత విద్యార్థి ఉద్యమాలు వెనక తట్టుబడిపోయినాయి. టోటల్గా స్టూడెంట్స్ కెరియర్ ఓరియంటేషన్లో వెళ్ళిపోయారు. వంగవీటి రంగా గారిది ఒక యూనియన్ ఉండేది కదండి, యుఐ, యునైటెడ్ ఇండిపెండెంట్స్ అని ఒక నెహ్రూ గారి ఆధ్వర్యంలో ఇంకొక యూనియన్. నిజానికి వీళ్ళు యుఐ అనేది పెట్టాలి అని రాధా అనుకున్నప్పుడు, వంగవీటి రాధా అనుకున్నప్పుడు ఆయన దగ్గర ఉన్నటువంటి క్యాడర్ వీళ్ళు దేవినేని గాంధీ, అలాగే దేవినేని నెహ్రూ. అతని పేరు గాంధీ కాబట్టి ఇతని నెహ్రూ అన్నారు, కానీ ఇతని పేరు రాజశేఖర్. అలా వీళ్ళని ఆధారం చేసుకునే ఈ యునైటెడ్ ఇండిపెండెంట్స్ అనేటువంటి విద్యార్థి సంస్థని ఆయన ప్రారంభించి వీళ్ళ నాయకత్వంలోనే నడిచేది. అది దేవినేని గాంధీ, దేవినేని నెహ్రూ నేతృత్వంలోనే యుఐ విద్యార్థుల్లోకి ఎంటర్ అయింది. అంటే అప్పటికి ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ ప్రభావం ఉంది విజయవాడ కాలేజీల మీద. దాన్ని కొంతమేరకు వీళ్ళు దెబ్బ కొట్టగలిగారు. 79, 80 మధ్యలో అంటే రంగా హత్య తర్వాత చాలా కాలం అలాగే నడిచింది. రంగాకి వీళ్ళకి మధ్యలో చిన్న విభేదాలు, అది కూడా ఆధిపత్యానికి సంబంధించి ఈగోయిస్టిక్ గొడవలు ఇవన్నీ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. దానిలో క్యాస్ట్ ఇష్యూ కూడా ఉంది. ఇలా అంటే ట్రాన్స్పోర్ట్ రంగంలో దేవినేని నెహ్రూ కులం ప్రధానంగా ఉంది. విజయవాడ ట్రాన్స్పోర్ట్ సెంటర్ కదా, ఆటో నగరు ఇదంతా. ఈ ట్రాన్స్పోర్ట్ రంగంలో వాళ్ళ పెట్టుబడులు ఎక్కువ ఉండటంతో నెమ్మదిగా వాళ్ళు ఇతన్ని అంటే మన వైపు నుంచి కూడా ఒక క్యాండిడేట్ ఉండాలి అనే ఉద్దేశంతో ఇతన్ని రైజ్ చేయటం మొదలుపెట్టారు. మొబిలైజేషన్ మొదలైంది, అంటే పెట్టుబడుల సమీకరణ మొదలైంది, అతన్ని నిలబెట్టే ప్రయత్నం మొదలైంది. ఈ క్రమంలోనే ఆయన రంగాతో డిఫర్ అవ్వటం ప్రారంభించాడు. ఆటోనగర్లోనే వీళ్ళ విభజన మొదలై దానికి ఈ కులాధిపత్యము అనేది తోడై ఫైనల్గా రంగా నుంచి వాళ్ళిద్దరూ వెళ్ళిపోయి యునైటెడ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ అనేది ప్రారంభించాడు, యుఎస్ఓ. వీళ్ళది యుఐ, వాళ్ళది యుఎస్ఓ.
వీళ్ళది యుఐ నుంచి బయటకు వెళ్ళిపోయి వాళ్ళు యుఎస్ఓ అని ప్రారంభించారు. 81 ఎన్నికల్లో యుఎస్ఓ విజయవాడ విద్యార్థి సంఘ ఎన్నికలలో చాలా కీలకంగా ఫైట్ జరిగింది. ఈ ప్రాసెస్లోనే, ఈ ఎన్నికల ప్రచారంలోనే దేవినేని గాంధీ హత్య జరిగింది లయోలా కాలేజీలో. పాలిటెక్నిక్లో ప్రచారం ముగించుకున్నారు వాళ్ళు. పాలిటెక్నిక్ నుంచి లయోలాలకు ప్రవేశించారు. అటాక్ జరిగింది. రాజశేఖర్ తప్పించుకోగలిగాడు, గాంధీ దొరికిపోయాడు, అతన్ని చంపేశారు. ఇది ఒక క్రమం. ఈ క్రమంలోనే రంగా మీద ప్రతీకార చర్యలకి కొంతమంది ప్రయత్నించినప్పటికీ దేవినేని నెహ్రూ కొంత కంట్రోల్డ్గానే వ్యవహరించాడు, దూకలేదు. తర్వాత దేవినేని మురళి యాక్టివ్ రోల్ ప్లే చేస్తూ రంగా మీద దాడి చేయాలి, ప్రతీకారం అనేటువంటి ప్రోగ్రాం కొంత ముందుకు నడిచింది అప్పుడు.